హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజలి సిస్టర్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. మన అందరి ఫేవరెట్ డిష్ చికెన్ దమ్ బిర్యానీ అనగానే అసలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే డిష్ అండి ఇది. ఇది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ముందు చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని క్లీన్గా ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకున్న దాన్ని ఒక 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను గరం మసాలా. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదండి, ఆ పేస్టేనండి అది, అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్. అలాగే 2 స్పూన్స్ పెరుగు కూడానండి. పెరుగు కూడా యాడ్ చేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇందులోనే నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసానండి, అది క్లిప్ అనేది మిస్ అయింది. ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి. మొత్తం ముక్కలన్నింటికి ఉప్పు కారం అంతా పట్టేంత విధంగా మిక్స్ చేసి మ్యారినేట్ ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టుకొని, ఆల్రెడీ మనకి ఆయిల్ ఉంది కదండి, అందులోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకుని చికెన్ ఉంది కదండి, అది అందులో వేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకొని, మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి, అందులో కొంచెం ఆనియన్స్ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఉప్పు వాటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి. అలాగే వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ వేసి బిర్యానీ సామాన్లన్నీ యాడ్ చేయాలండి. ఇందులోని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు, యాలకులు, అలాగే పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్, 1 స్పూన్ గరం మసాలా పేస్ట్, అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి కలుపుకొని. ఆల్రెడీ నేను 1/2 అవర్ ముందు సోక్ చేసుకున్నానండి రైస్ కూడా 1/2 kg తీసుకున్నానండి. ఆ రైస్ని కూడా బాయిల్ అయిన వాటర్లోని వేసుకోవాలండి. చూసారండి రైస్ ఎలా ఉందో. ఇది బాస్మతి రైస్ కాదండి, అలాగని మన షాపుల్లో ఉండే నార్మల్ రైస్ కూడా కాదు. ఇవి పంట బియ్యం అండి. ఒకసారి పాలిష్ చేస్తారు కదా, ఆ రైసు ఇలా పలుకుగా ఉండాలండి. రైస్ ఉడికిన తర్వాత ఎక్కువ ఉడకకూడదు, ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఈ ఉడికిన దాన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఉడికించాం కదండి చికెన్ కర్రీ, ఆ చికెన్ కర్రీలోని ఇది అలా వేయాలి, స్ట్రైన్ చేసుకొని వేసుకోవాలండి. ఆ వేసుకునే దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి ఈక్వల్గానే. చేసిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా కొత్తిమీర, కొంచెం ఫుడ్ కలరు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. అండ్ అలాగే పైన ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి మూత పెట్టేయాలండి టైట్గా. ఇది దమ్ బిర్యానీ కదండి, దమ్ అనేది బయటికి రాకుండా టైట్గా మూత పెట్టేసి పైన ఏదైనా బరువు అనేది పెట్టాలండి. బరువు పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ ఒక 15 మినిట్స్ దమ్ అయితే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేము, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయాలండి. దీన్ని చూసారండి ఎలా ఉందో దమ్ బిర్యానీ ఆఫ్టర్ మూత తీసిన తర్వాత ఎలా ఉందనేది చూడండి. అలా కింద నుంచి మనం తీయాలండి, సైడ్ నుంచి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే బిర్యానీ చేసేటప్పుడు మన కింద నుంచి తీస్తేనే మనకి ఈవెన్గా అది ముక్కలు అవన్నీ బయటికి బాగా వస్తాయండి. గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదు కూడా. చూడండి ఎలా ఉందో టెక్స్చర్ అనేది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి బిర్యానీ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.